హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్‌లో ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని ఎలా లాంచ్ చేయాలనేది తెలుసుకుందాము. సో, నేను ఆల్రెడీ ఆర్టికల్ అంటే డాక్యుమెంటేషన్ గూడా ఉందనమాట భరత్విక్.com. సో, మీరు ఈ వెబ్‌సైట్‌లో విజిట్ చేసేసి ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అయినా కూడా మీరు ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని లాంచ్ అయితే చేయొచ్చు. సో, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరైతే విజిట్ చేసేసి కంప్లీట్‌గా అంటే స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ వాట్ అనేది. సో, ఎనీవే మనం ఈ వీడియోలో అయితే మనము ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని ఎలా లాంచ్ చేయాలి. సో, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో, అప్పుడే మనం పర్ఫెక్ట్‌గా ఎటువంటి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, వీటన్నిటిని మనం స్టెప్ బై స్టెప్స్ అయితే చూద్దాము. సో, ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి అయితే విజిట్ చేసేయండి. సో, కన్సోల్‌లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏ రీజియన్‌లో మీరు ఈసీ2 ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే లాంచ్ చేయాలనుకుంటున్నారు. సో, ప్రెజెంట్ అయితే నేనిక్కడ వర్జీనియా రీజియన్ అయితే సెలెక్ట్ చేశాను. సో, మీరిక్కడ ముంబై గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. ముంబై గానీ, చెన్నై గానీ. ముంబై, చెన్నై లేదనుకుంటా. సో, ఎనీవే నేనిక్కడ యూఎస్ ఈస్ట్ 1 అంటే వర్జీనియా లొకేషన్ అయితే రీజియన్ అయితే సెలెక్ట్ చేశాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈసీ2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈసీ2 ఇక్కడ రీసెంట్‌లీ విజిటెడ్ గాబట్టి ఇక్కడ నాకు ఈసీ2 చూపిస్తుంది. సో, ఒకవేళ మీకిక్కడ లేకపోతే మీరేం చేస్తారంటే కంప్యూట్‌లోకెళ్ళండి. కంప్యూట్‌లో ఈసీ2 అని ఉంటది. సో, ఇట్లా నావిగేట్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ సెర్చ్ బార్‌లో సింపుల్‌గా మీరు ఈసీ2 అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈసీ2 అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఈసీ2 యొక్క డాష్‌బోర్డ్ అనమాట. సో, ఇక్కడ ఫ్రీ టైర్ ఉంది మనకి. ఫ్రీ టైర్‌లో మనం జీరోనే యూజ్ చేసాం ఇంకా మనం ఈ మంత్‌లో. సో, ఇక్కడ మీరు రిసోర్సెస్ చూసుకున్నట్లయితే ఇన్‌స్టాన్సెస్ రన్నింగ్‌లో 0 ఉన్నాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్, ఎలాస్టిక్ ఐపీ అన్నీ 0 ఉన్నాయన్నమాట. సెక్యూరిటీ గ్రూప్స్ మాత్రం 2 ఉన్నాయి. సో, ఎనీవే ఇప్పుడు ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఇన్‌స్టాన్సెస్‌లో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి మీరు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంచ్ ఇన్‌స్టాన్సెస్ అని ఉంది చూడండి. సో, దీన్నైతే సెలెక్ట్ చేయండి. ప్రెజెంట్ అయితే నా ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో అంటే ఈ రీజియన్‌లో ఏ ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే లేదు. ఇక్కడ నేను లాంచ్ ఇన్‌స్టాన్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నేమ్ అని ట్యాగ్ అయితే ఇచ్చుకోవాలి. సో, నేమ్ ఏదో ఒకటి ప్రెజెంట్ అయితే నేను ఉబుంటు యూజ్ చేస్తున్నాను. ఉబుంటు ఏఎంఐ యూజ్ చేసుకునేసి ఈసీ2 ఇన్‌స్టాన్స్ అయితే లాంచ్ చేస్తున్నాను. సో, ఉబుంటు అనేది టైప్ చేశాననమాట. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఇమేజ్ అమెజాన్ మిషన్ ఇమేజ్ అనమాట. ఏఎంఐ అంటే ఇక్కడ మనం విండోస్ గానివ్వండి, మ్యాక్ ఓఎస్, ఏడబ్ల్యూఎస్ లైనక్స్, రెడ్ హ్యాట్ లైనక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఉబుంటు సెలెక్ట్ చేస్తున్నాను. ఉబుంటులో మనకి ఏఎంఐస్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ ఏఎంఐస్. సో, నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో, కొన్ని మనకి రెండే ఉన్నాయి చూడండి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ రెండే ఉన్నాయి వేరియేషన్స్ ఏఎంఐస్ టైప్స్. ఇది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 64 బిట్ x86 ఆర్కిటెక్చర్ అనమాట. ఇది కూడా సేమ్ అలాగే ఉంది. కాకపోతే వర్షన్ డిఫరెంట్ ఉంటది మనకి. హెచ్‌విఎం ఇయన్నీ ఇక్కడ ఏఎంఐ నంబర్ అనేది ఐడీ అనేది డిఫరెంట్ ఉంది చూడండి. సో, అదొకటే. సో, 20.04 ఉబుంటు సర్వర్ ఇది. మనకి ఇంకా ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి అయితే 2022 స్టాండర్డ్ అని. సో, మన ప్రాజెక్ట్ వేరియేషన్ అనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఉబుంటు సర్వర్ 22.04. సో, ఈ వర్షన్ అయితే సెలెక్ట్ చేస్తాను. మనకు ఆర్కిటెక్చర్ ఒకటే ఉంటది. ఏఆర్ఎం అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే మనకి మాక్సిమం x86 ఆర్కిటెక్చరే యూజ్ చేస్తారు. ఒకవేళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏఆర్ఎంఏ వర్క్ అవుతది అనుకుంటే మనం ఏఆర్ఎం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది ఏఎంఐ ఐడీ వెరిఫైడ్ ప్రొవైడర్ అనమాట. ఒకవేళ నేను డిఫరెంట్ ఏఎంఐ సెలెక్ట్ చేస్తే అది కూడా వెరిఫైడ్ ప్రొవైడరే. కాకపోతే జస్ట్ మనకి ఐడీ డిఫరెన్స్ అనమాట. ఎస్ఎస్‌డి వాల్యూమ్ టైప్ సేమ్ ఒకటే. మనకి ఐడీ ఒకటే డిఫరెంట్. సో, మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి చూసుకొని ఇది ఏఎంఐ అనేది. సో, ఉబుంటు సర్వర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్‌స్టాన్స్ టైప్. సో, ఇన్‌స్టాన్స్ టైప్ అంటే టీ2 మైక్రో అంటే అది లో అనమాట. చాలా తక్కువ కంప్యూట్ చేస్తది. అంటే పర్ఫార్మెన్స్ చాలా తక్కువ అనమాట. ఎందుకంటే టీ2 మైక్రో ఎందుకు అంటే అది మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. దీనికి మనకు కాస్ట్ ఏం కాదు ఇది సెలెక్ట్ చేసుకుంటే. సో, మిగతా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైజింగ్ అనేది పడుతదనమాట.
సో ప్రజెంట్ మనకి ట్యుటోరియల్కే కాబట్టి మనం నేర్చుకోవడానికి T2 మైక్రో అయితే సరిపోతుంది. సో లేదు డిఫరెంట్ మన ప్రాజెక్ట్స్ హై ఎండ్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ ఇవి రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మన ఇన్స్టాన్స్ టైప్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాన్స్ టైప్స్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో వాటిలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ మనం T2 మైక్రో సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మెమొరీ అనేది 1 GB అంటే ర్యామ్ అనమాట. ర్యామ్ జస్ట్ మనకి 1 GB వస్తుంది. స్టోరేజ్ అయితే ఏం లేదు. సో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంటుంది అనమాట. స్టోరేజ్ టైప్ కూడా ఏం లేదు. సో ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసేద్దాం. ఇక్కడ మీరు టోటల్ చూసుకున్నట్లయితే 763+ అనేవి ఉన్నాయి ఇన్స్టాన్స్ టైప్స్ అనేవి. సో T2 మైక్రో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకు కీ పెయిర్ లాగిన్ అనమాట. ఇది థర్డ్ స్టెప్. ఇది ఖచ్చితంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. పెయిర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఈ అకౌంట్లో కీ పెయిర్ అనేది ఏం లేదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ క్రియేట్ న్యూ కీ పెయిర్ సెలెక్ట్ చేస్తాను. సో మీరైతే RSA సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. లేదా మీకు ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే మీరు ఇదే సెలెక్ట్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో RSA సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని నేమ్ ఇచ్చేసుకోండి. అంటే మీరు నెక్స్ట్ ఏ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినా మీరు సేమ్ ఇదే ఫైల్ యూజ్ చేసుకోవచ్చు. ఈ పేరు పెమ్కి సెలెక్ట్ చేసుకోండి ఫర్ యూజ్ ఓపెన్ SSH. అంటే పుట్టికి అయితే మన పీపీకే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే పెమ్కి యూజ్ చేస్తున్నాను. సో పెమ్కి అయితే మనం మొబైల్ ఎక్స్టెమ్ డిఫరెంట్ మన విండోస్లోనే టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్ యూజ్ చేసుకొని కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఓపెన్ SSH డిఫాల్ట్ గ్లోబల్ అనమాట ఇది పెమ్ అనేది. సో నేమ్ ఇచ్చేసి RSA సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పెమ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పుట్టి యూజ్ చేస్తారు అనుకుంటే పీపీకే సెలెక్ట్ చేసుకోండి. సో మనం పెమ్ నుంచి మళ్ళీ పీపీకే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోస్ అయితే చూద్దాము. ఇక్కడ క్రియేట్ కీ పేర్ సెలెక్ట్ చేద్దాం. సో ఇది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అది డౌన్లోడ్ అవ్వదు అనమాట. ఖచ్చితంగా మనం డౌన్లోడ్ చేసుకొని అది బ్యాకప్ అయితే పెట్టుకోవాలి కీ పేర్ అనేది. సో కీ పేర్ అనేది డౌన్లోడ్ చేసుకోము. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్. సో ఇవైతే నేను డిఫాల్ట్గానే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇది VPCకి సంబంధించింది. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ నేను డిఫాల్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎడిట్ చేసుకునేసి ప్రజెంట్ అనేది డిఫాల్ట్ ఒకటే ఉంది VPC అనేది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం VPCని ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. సబ్నెట్స్ని ఇవన్నీ. సబ్నెట్స్ అంటే మనకి అవైలబిలిటీ జోన్. ఇది మనకి US ఈస్ట్ 1 కదా. US ఈస్ట్ 1A అని B అని E అని C అట్లా ఉంటాయి చూడండి. ఇక్కడ US ఈస్ట్ 1E అది అవైలబిలిటీ జోన్. US ఈస్ట్ 1A. సో ప్రజెంట్ అయితే నేను అవైలబిలిటీ జోన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు న్యూ సబ్నెట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కస్టమ్ సబ్నెట్స్. సో పబ్లిక్ IP ఎనేబుల్ చేసుకోండి. పబ్లిక్ IP ఎనేబుల్ చేస్తే మనకి ఆ పబ్లిక్ IP మన వెబ్ బ్రౌజర్లో యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ వెబ్ అప్లికేషన్ మనం చూడొచ్చు అనమాట. ఇంకా క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సో మై డిఫాల్ట్ SG అనేసి. సో దాన్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నట్లయితే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మై SG2 అంటే మై సెక్యూరిటీ గ్రూప్ 2 అనమాట. సో డిస్క్రిప్షన్ వచ్చేసి సో సంథింగ్ ఏదో ఒకటి మీకు రిమెంబర్ ఉండేది ఇచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే SSH 22 ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు కన్సోల్లో టెర్మినల్ వీటిలో క్లౌడ్ కన్సోల్ కానివ్వండి ఈ మొబైల్ ఎక్స్ట్రీమ్ వీటిలో లాగిన్ అవ్వాలంటే పోర్ట్ 22 ఖచ్చితంగా ఉండాలి SSH. సో నెక్స్ట్ వచ్చేసి సోర్స్ టైప్ ఉంది ఒకటి. కస్టమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీరు. యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ కస్టమ్ TCP అని HTTP ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. అవి మళ్ళీ తర్వాత చూద్దాం మనం. సో ప్రజెంట్ అయితే ఇది సెక్యూరిటీ గ్రూప్స్ నెట్వర్క్స్ అయితే సెలెక్ట్ చేసి క్రియేట్ చేసాం. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసాం మనం. జస్ట్ అందులో ఆ గ్రూప్లో ఓన్లీ SSH మాత్రమే పోర్ట్ 22 మాత్రమే ఎనేబుల్లో ఉంది. ఇంకా EC2 ఇన్స్టాన్స్ స్టోరేజ్ అనమాట. సో మనం ఇన్స్టాన్స్లో ఏమైనా వర్క్ చేస్తాం కదా, ఏమైనా అపాచీ సర్వర్ కానీ HTTP ఇవన్నీ జెన్కిన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఈ స్టోరేజ్లో అయితే ఉంటుంది అనమాట. ఇది రూట్ వాల్యూమ్. ఎన్క్రిప్టెడ్ అనేది లేదు. మనం ఎన్క్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వాన్స్డ్ క్లిక్ చేసుకొనేసి యాడ్ న్యూ వాల్యూమ్ క్లిక్ చేసుకోవచ్చు. సో అదంతా మనం తర్వాత వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు అంతా చెప్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. సింపుల్ సెలెక్ట్ చేద్దాం. GP2 సెలెక్ట్ చేసుకోండి మీరు.
జనరల్ పర్పస్ ఎస్ఎస్డి. సో మిగతా ఏమైనా సెలెక్ట్ చేస్తే మనకి ప్రైజింగ్ పడుతుంది. సో ఈ 8 జీబీకి కూడా మనకి ప్రైజింగ్ అనేది పడుతుంది అనమాట. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్ జనరల్ పర్పస్ ఎస్ఎస్డి అనేది 30 జీబీ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రీ టైర్ వాళ్ళకి. సో ఇంకేదైనా సెలెక్ట్ చేస్తే జనరల్ పర్పస్ ఎస్ఎస్డి కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేస్తే మనకి ప్రైజింగ్ అనేది పడుతుంది. సో ఇంకొక వాల్యూమ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఈ 2 వాల్యూమ్స్ మనకి విండోస్‌లో చూసుకున్నట్లయితే మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలి అంటే ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేస్తే ఇది ఒక వాల్యూమ్ లాగా అనుకోండి. సి డ్రైవ్, డి డ్రైవ్ అట్లా వాల్యూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇదైతే రిమూవ్ చేసేస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ డీటెయిల్స్. సో డొమైన్ జాయిన్ డైరెక్టరీ ఇవంతా కొంచెం ఈసీ2 అడ్వాన్స్డ్ అనమాట. ఈసీ2 సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా చూద్దాము, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం తర్వాత వీడియోస్లో చూసుకున్నాము. ఇవన్నీ ప్రజెంట్ అయితే లీవ్ చేసేయండి. సో ఇక్కడ యూజర్ డేటా అని ఉంటుంది లాస్ట్లో. ఇక్కడ ఉంది మీకు యూజర్ డేటా. ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం ఈసీ2 ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తామో సో అప్పుడు ఆటోమేటిక్గా కొన్ని కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది నేను ఆల్రెడీ కమాండ్స్ రాసుకుని ఉన్నాను అనమాట. సో ఇది ఏం లేదు, యాప్ట్ అప్డేట్ అంటే ఏమైనా అప్డేట్ ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ చేసాయి. సో అపాచీ 2 ఇన్స్టాల్ చేయమని అడుగుతున్నాను. సో -y ఎందుకు అంటే ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుతుంది. సో ఏమొచ్చినా ఎస్ క్లిక్ చేసేయమని చెప్తున్నాం మనం. సో ఎకో హలో బ్లేజ్ ఇన్ఫోటెక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే index.htmlలో ఉంటుంది ఈ కోడ్ అనేది, ఎకో అనేది. సో అపాచీని స్టార్ట్ చేయమని అడుగుతుంది, అలాగే ఎనేబుల్ చేయమని అడుగుతుంది. ఈ కోడ్ అనేది రాసుకున్నాను నేను. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు డేటా ఆప్షనల్ అనమాట ఇది. నేను ఎందుకు ఇప్పుడు చేశాను అంటే ఇప్పుడు మనకు ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది. ఆ పబ్లిక్ ఐపీ మనం బ్రౌజర్లో ఎంటర్ చేసిన వెంటనే మనకి హలో బ్లేజ్ ఇన్ఫోటెక్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఈ డేటా అనేది ఇచ్చాను. సో అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి సమ్మరీ చూపిస్తారు చూడండి. ఉబుంటు 22.04 LTS T2 మైక్రో సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి న్యూ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్నాము. స్టోరేజ్ వాల్యూమ్ సో 750 అవర్స్ పర్ మంత్కి మనం యూజ్ చేసుకోవచ్చు T2 మైక్రో అనేది. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సోర్స్ టైప్ ఎనీవేర్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్. సక్సెస్ఫుల్గా లాంచ్ అయితే అయిపోయింది EC2 ఇన్స్టాన్సెస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ EC2 సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టాన్సెస్ మళ్ళీ వెళ్తాను అనమాట. ఇక్కడ రీలోడ్ చేద్దాం. సో ఇక్కడ పెండింగ్లో ఉంది ఇన్స్టాన్స్ స్టేట్. సో ఇది మనకి రన్నింగ్ అని రావాలి. ఇక్కడ స్టేటస్ చెక్స్ 2 ఉంటాయి అనమాట. సో దీన్ని అయితే సెలెక్ట్ చేద్దాం. మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి పబ్లిక్ IPv4 అడ్రస్ ఉంది చూడండి. సో ఈ అడ్రస్ విజిట్ చేస్తే మన బ్రౌజర్లో మనకి హలో బ్లేజ్ ఇన్ఫోటెక్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇంకా పెండింగ్లో ఉందండి ఇది. అప్పుడు రన్నింగ్లోకి వచ్చింది చూడండి. ఇక్కడ ఓపెన్ అడ్రస్ క్లిక్ చేస్తాను నేను. కాపీ చేద్దాం. కాపీ చేసేసి ముందు HTTP ఇవ్వండి. HTTPS కాదు, HTTP. అది లోడ్ అవ్వదు. ఎందుకు లోడ్ అవ్వదు అంటే మనం సెక్యూరిటీ గ్రూప్స్లో మనకి HTTP అనేది ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేస్తేనే అది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ MySG2. ఇది సెక్యూరిటీ గ్రూప్ అనమాట. సో ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళేసి జస్ట్ మనం SSH ఒకటే ఎనేబుల్ చేస్తున్నాం. సో ఒకసారి మనం దీన్ని కనెక్ట్ చేద్దాము. ఉబుంటుని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ కనెక్ట్ ఉంటుంది, కనెక్ట్ క్లిక్ చేయండి. సో కనెక్ట్ క్లిక్ చేశాక మన ఉబుంటు యూజర్ నేమ్ డిఫాల్ట్గా ఉబుంటు అని ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ కనెక్ట్ టైపు కనెక్ట్ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ అంటే డిఫాల్ట్గా మనకి AWSలోనే కనెక్ట్ ఉంటుంది అనమాట. షెల్ ఉంటుంది, ఆ షెల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే మనం పుట్టి అయినా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ ఎక్స్టెమ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఎక్స్టెమ్ పుట్టి ఎలా యూజ్ చేస్తారంటే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తారనమాట. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ అయితే సెలెక్ట్ చేయండి మీరు. కన్సోల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కమాండ్ ఉంటుంది LSB రిలీజ్ -a. సో దీన్ని అయితే కాపీ చేస్తాను నేను. ఇక్కడ చూడండి అదే ఓపెన్ అయిపోయింది చూడండి, ఉబుంటు ఇది. సో దాని వర్షన్ తీసుకోవాలనుకుంటే ఇదేమన్నమాట మన కమాండ్.
ఇక్కడ చూడండి ఎల్ఎస్బి రిలీజ్ ఏ. సో డిస్ట్రిబ్యూటర్ ఐడి వచ్చేసి ఉబుంటూ. సో మనం 22.04 LTS యూస్ చేసాము రిలీజ్. అండ్ కోడ్ నేమ్ వచ్చేసి జామి. సో ఇది వచ్చేసి మన పబ్లిక్ ఐపీ అనమాట. ఇది ప్రైవేట్ ఐపీ, ఇది పబ్లిక్ ఐపీ మనకు చూపించదు. ఒకవేళ నేను ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్లో ఇది నేను డిలీట్ చేసేసాను అంటే మన క్లౌడ్ కన్సోల్ డిలీట్ చేస్తాను. నేను ఇక్కడ సేవ్ రూల్స్ క్లిక్ చేస్తాను. సో మై SG2 ఇది మనం కనెక్ట్ చేసింది. ఇన్బౌండ్ రూల్స్ 0 ఉన్నాయి. సో ఇక్కడ కూడా నేను రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు సెక్యూరిటీలోకి వెళ్తాను. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ 0. సో ఇప్పుడు ఇది కనెక్ట్ అయింది కదా, ఈ కన్సోల్ అనేది క్లోజ్ చేస్తాను క్లౌడ్ షెల్లో. సో ఇప్పుడు కనెక్ట్ చేస్తాను EC2. ఉబుంటూ సెలెక్ట్ చేశాను, EC2 కనెక్ట్ చేస్తే అది కనెక్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే నేను ఆ సెక్యూరిటీ గ్రూప్స్లో 22 పోర్ట్ అనేది డిసేబుల్ చేశాను. మనకి ఎర్రర్ అయితే డిస్ప్లే అవుతుంది చూడండి, ఫెయిల్ టు కనెక్ట్ యువర్ ఇన్స్టాన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మై SG2 గ్రూప్లో ఇన్బౌండ్ రూల్స్ 22 యాడ్ చేస్తాను. సిస్టమ్ TCP పోర్ట్ రేంజ్ 22 ఎనీవేర్. ఇన్బౌండ్ రూల్స్లో 22 యాడ్ అయింది కదా. సో దీన్ని జస్ట్ నేను రీఫ్రెష్ చేస్తాను, ఆటోమేటిక్గా మనకి EC2 అనేది కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది చూడండి. సో నెక్స్ట్ LSB రిలీజ్ ఎంటర్ చేస్తాను. మన పోర్ట్స్ అనేవి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ చేస్తే మనకి హలో బ్లేజ్ ఇన్ఫోటెక్ అనేది డిస్ప్లే చేయలేదు. సో అది డిస్ప్లే చేయాలంటే మళ్ళీ మనం ఇన్బౌండ్ రూల్స్లో HTTP అనే రూల్ అయితే యాడ్ చేయాలి. కస్టమ్ HTTP. ఇక్కడ HTTPS అంటే మనం SSL అయితే యూజ్ చేయలేదు, జస్ట్ HTTP సెలెక్ట్ చేసేయండి. సో పోర్ట్ వచ్చేసి 80. సో ఎనీవేర్ సెలెక్ట్ చేసేయండి, రూల్ అయితే సేవ్ చేయండి. ఇప్పుడు సో ఇప్పుడు ఇన్స్టాన్సెస్కి వెళ్ళేసి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. మన ఐపీ అదే అనమాట, ఎందుకంటే మనం ఇంకా స్టాప్ చేయలేదు ఐపీ, అందుకంటే అలాగే ఉంది. కాపీ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి, రీలోడ్ కొడతాను నేను. హలో బ్లేజ్ ఇన్ఫోటెక్స్ డిస్ప్లే అయింది చూడండి. ఈ ఐపీ అడ్రస్ ఇప్పుడు మీ సిస్టమ్లో ఎంటర్ చేసిన, మీ మొబైల్లో కానీ మీ సిస్టమ్లో ఎంటర్ చేసిన ఈ హలో బ్లేజ్ ఇన్ఫోటెక్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఎందుకు డిస్ప్లే అయింది అంటే ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్స్లో 80 పోర్ట్ అనేది యాడ్ చేసాం. సో 80 పోర్ట్ అనేది యాడ్ చేయకపోతే మనకి ఈ అనేది డిస్ప్లే అవ్వదు. ది సైట్ కుడ్ నాట్ బి రీచ్డ్, అలా ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ వీడియోలో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా మనం EC2 ఇన్స్టాన్సెస్ అనేది లాంచ్ చేస్తారు. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మస్ట్ అనమాట. అలాగే మీ కీ పెయిర్ డౌన్లోడ్స్లోకి వెళ్తే ఈ కీ పెయిర్ అనేది కొంచెం బ్యాకప్ తీసుకోండి మీరు. సో నెక్స్ట్ నేను ఏ ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసినా ఈ మై డిఫాల్ట్ కీ అనేది యూజ్ చేస్తాను. మీరు ఇక్కడ కీ పెయిర్స్ ఉంటుంది, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీలో కీ పెయిర్స్ చూడండి. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసాము 2024, ఇవాళ డేట్ March 2. ఆ టైం ఏంటి, GMT, మన ఇండియా టైం జోన్ అనమాట. ఫింగర్ ప్రింట్, కీ ఐడి. సో మీ దగ్గర ఏమైనా పాతవి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కీ పెయిర్స్ డిలీట్ చేసుకోవచ్చు, కాకపోతే డౌన్లోడ్ అయితే చేయలేము. సో ఒకవేళ మీ కీ పెయిర్ డిలీట్ అయితే మనం ఏం చేయాలి, సో దానికి తగ్గట్టు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. సో అవి మనం ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాము.